ఈటీవీలో మంచి రేటింగ్స్తో మధ్యాహ్న సమయంలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ రంగుల రత్నం. రంగుల రత్నం సీరియల్లో సీత, రామ్, ఆదిత్య, శైలు, కీర్తి, బాలు, శశి ఇలా ప్రతి క్యారెక్టర్ కు ఆడియన్స్ లో చాలా మంచి క్రేజ్ లభిస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ అయిన సీత, రామ్లే విడిపోయారు. అలానే సీరియల్లో సీత చనిపోతుంది అనుకున్నప్పటికీ సీత బ్రతికే ఉంది. అలానే త్వరలో కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది. ఇప్పుడిక సీరియల్లో మరొక పెద్ద ట్విస్ట్, శశి సీత బ్రతికే ఉంది అనే నిజాన్ని తెలుసుకుంటుంది. మరి శశి సీతను ఎలా ఇబ్బంది పెట్టబోతుంది? అలానే శశి కారణంగా రామ్ సీతలు కలవబోతున్నారా? రామ్ అసలు నిజాన్ని తెలుసుకోనున్నాడా? ఇలాంటి ఎన్నో ట్విస్టులు ఉండబోతున్నాయి. మరొక పక్క రామ్ ఇన్ని రోజులుగా దూరమైన తన కన్న తల్లిని కలుసుకున్నాడు. ఇప్పుడిక సీరియల్లోకి మరొక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తనే మానస చిన్నతనంలోనే తప్పిపోయిన తన బావ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మానసగా ఎంట్రీ ఇచ్చిన యాక్ట్రెస్ గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సప్తపది ఇలా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రంగుల రత్నం సీరియల్లో మానసగా ఎంట్రీ ఇచ్చారు. మరి రాబోయే ఎపిసోడ్స్ లో మానస కోరుకున్నట్లుగా తన బావను దక్కించుకోగలుగుతుందా లేదా అనేది చూడాలి. ఇక అలానే రామ్ కి కన్న తల్లిగా కౌశల్య క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు ప్రియదర్శిని గతంలో పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే. తర్వాత ఇప్పుడిక కౌశల్య క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. మరి రంగుల రత్నం సీరియల్లో రామ్ ఫ్యామిలీగా ఈ క్యారెక్టర్స్ ఎంట్రీ మీకెలా అనిపిస్తుంది? రామ్ తన కుటుంబానికి దగ్గర కావడంతో పాటు ఏదో ఒక రకంగా సీతను కూడా కలుసుకోవాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.